జై అందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 2 విజయదశమి నుంచి 12 తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల పేరుతో విజయదశమి ఉత్సవాలని 75,000 చోట్ల ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా పామిడి ఉపమండలంలో ఈరోజు సుమారుగా 500 మంది స్వయం సేవకులు గణవేషం ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ దసరా నుంచి 2026 దసరా వరకు 1 సంవత్సరం పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది ఉత్సవాల పేరుతో శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో వ్యక్తుల్ని, వ్యవస్థల్ని పరివర్తనం చేసుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్పదైన దేశంగా తీసుకెళ్లాలి, ఈ భారతమాతని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా 8 రకాల కార్యక్రమాలని ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తీసుకుంటుంది. దాంట్లో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ భాగస్వాములు చేసుకుంటూ మన కర్తవ్యం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సమాజాన్ని సక్రమైన మార్గంలో నడుపుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. దీంట్లో భాగంగా పంచ పరివర్తన పేరుతో 5 రకాల మార్పులు సమాజంలో రావాలి అనే ఆలోచనతోటి సంఘము సమాజంలోకి 5 రకాల విషయాలను తీసుకెళ్తుంది. దాంట్లో మొట్టమొదటిది సామాజిక సమరసత. మనందరం ఒకే తల్లి బిడ్డలం, భారతమాత సంతానం, కులాలకి, వర్గాలకి, పార్టీలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలన్న ఆలోచన ప్రజలందరికీ విన్నపించే పని సంఘం చేస్తుంది. రెండోది స్వదేశీ స్వావలంబన. మనందరం మన భారతీయ ఉత్పత్తులను వాడుకుంటూ ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే విధంగా ప్రపంచంలో ఏ దేశం మనం ఏమీ చేయలేని శక్తివంతంగా ఈ దేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో సమాజానికి సంఘం పిలిపిస్తుంది. మూడోది భారతీయ కుటుంబ విధానం. ఈ కుటుంబ ఆధారంగానే ఈ ప్రపంచంలో ఈ దేశం నిలబడగలిగింది. అటువంటి భారతీయ కుటుంబ విలువల్ని మనందరం కాపాడుకుంటూ పరిరక్షించుకుంటూ ఈ కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి పని సంఘం చేస్తుంది. ఐదోది ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రతి ఒక్కరూ విధిగా నీటిని సంరక్షించాలా. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే మన పుట్టినరోజున ఒక మొక్కను నాటాలి. ప్లాస్టిక్ని ఎంత అవకాశం ఉంటే అంత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలి అనేటువంటి పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ పేరుతో ఒక ప్రయత్నం చేస్తుంది. ఐదోది ఈరోజు సమాజంలో మనందరం మన పౌరులుగా, నాగరికులుగా మన హక్కుల గురించి మనందరం మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చిందని. అలా కాకుండా హక్కులతో పాటుగా మనకుంటూ కొన్ని విధులు ఉన్నాయి, మనకొన్ని కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. అటువంటి కర్తవ్య పౌరులుగా దేశభక్తి అంటే కేవలం ఆగస్టు 15కి జనవరి 26కి జెండా వందనం చేయడమే కాకుండా పౌరులు తన కర్తవ్యాన్ని వారు నిర్వచించాలి. మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి 100%. ఏ రాజ్యాంగం మనకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించిందో, ఏం పని చేయాలో అవన్నీ కూడా మన కర్తవ్యాన్ని పాటించాలనే ఆలోచనతోటి పౌర విధుల పేరుతోటి ఆ విధంగా సమాజంలోకి వెళ్తుంది. ఈ 5 రకాల పంచ పరివర్తన పేరుతో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో ప్రజల్లో, వ్యక్తుల్లో, సమాజంలో, కుటుంబంలో మార్పు ద్వారా మాత్రమే ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా నిలబడుతుంది అనే ఆలోచనతోటి సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజానికి పిలిపిస్తుంది. భారత్ మాతాకి జై. మనకందరికీ పిలిచిన మా నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ఊరికి ఒక నాయకుడు, ఒక కార్యకర్తగా ఈ ఆర్ఎస్ఎస్ గురించి ప్రతి వాళ్ళు ఒక నా కార్యకర్తలుగా ప్రతి ఇంట్లో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరియు ఆత్మీయ స్వయం సేవక బంధువుగా సంఘానికి 100 సంవత్సరాలు నిండినాయి. సరిగ్గా విజయదశమి రోజునే నాగపూర్లో సంఘం ప్రారంభింపబడింది. కొద్దిమంది పిల్లలతో ప్రారంభమైనటువంటి సంఘం ఇవాళ మొత్తం దేశవ్యాప్తమైంది. దేశవ్యాప్తం కాదు, ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడైతే హిందువులు జీవిస్తున్నారో అన్ని దేశాల్లో సంఘ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కేవలము నాగపూర్లో ప్రారంభమైనటువంటి సంస్థ, అంటే ఒకే ఒక ఊర్లో ప్రారంభమైనటువంటి సంస్థ ఇన్ని వేల స్థలాలకి సుమారుగా మన దేశంలో 1,00,000కు పైగా గ్రామాల్లో సంఘ కార్యకలాపాలు, 50 దేశాలకు పైగా అక్కడ సంఘ కార్యకలాపాలు, అక్కడ హిందూ స్వయం సేవక సంఘం అనే పేరుతోటి, ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనే పేరుతోటి సంఘ కార్యకలాపాలు జరుగుతుంది. అంటే ఒకే ఒక్క స్థలం నుంచి ప్రారంభమైనటువంటి సంస్థ ఇవాళ విశ్వవ్యాప్తమైన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్, పరమ పూజ్య డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గే